ఎమ్మెల్యే గారు మీ వార్డు మెంబర్ పరిస్థితి ధైర్యంగా ఉంది. లైట్ పెట్టించావు. 4 సంవత్సరాల నుంచి వైర్ లాగలేకపోయినా నువ్వు చూస్తుంటే పాపని స్కూల్లో జాయిన్ చేయించు, అతనికి పక్కన కట్టి నువ్వు ఏం బీకే ఎమ్మెల్యే ఇక్కడ నువ్వు. బొజ్జుల గోపాలకృష్ణారెడ్డి గారి అబ్బాయి 2019 ఎందుకు ఓడిపోయారు? రెడ్డిగా ఎందుకు పుట్టినారు రా బాబు అనే పరిస్థితిలో. రాజశేఖర రెడ్డి జీన్స్ ఏ రకంగా ఎక్కడ కూడా రాలే. గతంలో కూడా వాలంటీర్స్ ని టెర్రరిస్టులు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అనేది ఒక క్రిమినల్ యాక్టివిటీ ఉన్న బ్రెయిన్ ఉన్న మనిషి. ఇప్పుడు ప్రిన్సిపల్, కాలేజ్ ప్రిన్సిపల్ క్రిమినల్ అనుకో, ఇది స్టూడెంట్స్ అందరూ ఏమన్నా మంచి అవుతారా? ప్రశ్నించాల్సిన మీరు కాళహస్తిలో లేకుండా కనిపించకుండా పోయారు అని అంటున్నారు ఇక్కడ ప్రజలు. కనిపించుకుంటూ పోతే నా మీద 18 కేసులు అన్నీ వస్తాయమ్మా. 1.5 సంవత్సరం నుంచి తిరుగుతున్నామని మీరే అంటే సంవత్సరం ఉన్నాళ్ళు ఎవరైనా 18 కేసులు పెడతారా? అంటే సాధారణ వ్యక్తుల పైన మర్డర్ అటెంప్ట్ కేసు వేరు, కానీ మీరు ఏకంగా పోలీస్ పైననే మర్డర్ అటెంప్ట్ చేశారు అని కూడా మీ పైన కేసు వచ్చింది. ఇతను వైసీపీ కార్యకర్తలో టాప్ కార్యకర్త. ఈ సిఐ గారు ఏంది ఇట్లా చేసినావు అంటే ఏం పరిస్థితి అంటే, నువ్వు చూసినావా, నువ్వేంద్రా మాకు చెప్పేది. నేను ఈరోజు మీకు చాలా దారి చెప్తాడ, అజయ్ కుమార్ ఎక్కడున్నా సరే. లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి మీరు మీ ఫ్యామిలీ అంతా కూడా ప్రచారాల్లో ఉంది. ఎందుకు? ఓటమి భయంతోనా? 2,45,000 ఓటర్స్ ఇంతమంది కవర్ చేయాలంటే సర్చ్ చేయడం ఒకటి తిరిగితే కాదు. గురించి ఇంకో మాట కూడా విన్నాను, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులకి రాఖీ కట్టారండి. హౌస్ రేటర్ ఆ రోజు ఎపరెంట్, ఆ రోజు రాఖీ, వాళ్ళు రాఖీలు ఎక్కించుకొని మా వైఫ్తో అందరూ కట్టించాం. శ్రీకాళహస్తి ప్రజలకి మీకెందుకు ఓటేయాలి? శ్రీకాళహస్తిలో రౌడీజం తగ్గాలన్నా, భూ కబ్జాలు చేసినారు, ఈ మాఫియా పెట్టుకొని ఇద్దరు కోట్లు దండుకుంటున్నారు, వాళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తూ రేంజ్ ఉంటుందన్నమాట. ఉంటారు. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈ రోజు మనం తిరుపతి పార్లమెంటు పరిధిలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ టీడీపీ అభ్యర్థి అయినటువంటి సుధీర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఎలక్షన్స్ లో గెలవటానికి ఎలాంటి వ్యూహరచన చేస్తున్నారో ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా వెళ్తున్నారు సార్? ఏమంటున్నారు ప్రజలు, శ్రీకాళహస్తి ప్రజలు? బ్రహ్మాండంగా ఉందమ్మా. తిరుగుతున్న ఆల్మోస్ట్ 18 months. నేను నా భార్య ఇద్దరం కలిసి, రిషిత ఇద్దరం కలిసి స్టార్ట్ చేసి, సో బ్రహ్మాండ స్పందన ఉంది. ఏ రకంగా మా నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు దగ్గర సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో ఆయన ఏ రకంగా అభివృద్ధి చేశారు అవన్నీ చూస్తే నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది అప్పుడు ఇంతట చేశారని. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో దగ్గర 86,000 ఇల్లులు ఉన్నాయి. 86,000 ఇల్లుల్లో దగ్గర 84,000 ఇల్లు వరకు అంతా నేను మా భార్య ఇద్దరం తిరిగాం. ఇంటింటికి పోయినప్పుడు నా ఒకటే అనిపించింది, నేనే ఆ ఇంట్లో ఉంటే ఏ రకంగా ఉంటుందని. ఇమాజిన్ చేసుకుంటే కానీ వాళ్ళ బాధలు మనకు అర్థం కావు. ఎందుకంటే ఈ 2 years బ్యాక్ సుధీర్ రెడ్డి వేరే, ఈ 2 years తర్వాత నాలో మార్పు నేనే చూస్తూ ఉన్నా. ఎందుకంటే ముందర పాలిటిక్స్ అనేది అంత సీరియస్గా నేను తీసుకోలే నిజం చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఒక గోపాలకృష్ణారెడ్డి గారు ఆయనకి అంత టాల్ లీడర్ అయ్యేదానికి ఏ రకంగా వీళ్ళు 5 సార్లు కంటిన్యూస్గా, ఒకసారి రాజశేఖర టైంలో ఓడిపోయినా ఇన్నిసార్లు గెలిపించారు అంటే నాన్నగారు ఏ రాటుగా అభివృద్ధి చేశారు అనేది కళ్ళము కనిపిస్తూ ఉంది. ఏ ఊరికి పోయినా రోడ్ వేసింది నాయనే, బాబు గారు ఆశీస్సులతోని. కొన్ని దగ్గర కుప్పాని కన్నా ఎక్కువ ఫండ్ ఇచ్చారు మాకు. కాళహస్తిలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి, అలానే రోడ్స్ కావచ్చు, ట్యాంక్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, ఏవైతే ఇల్లులు కావచ్చు, ముందు మున్సిపాలిటీ కావచ్చు, డ్రైనేజెస్ కావాలి, అవన్నీ కూడా బ్రహ్మాండంగా పేదవాళ్ళు బాధ అర్థం చేసుకొని వాళ్ళకి ఏమేమి కావాలన్న ఇచ్చిన నాయకుడు, ఏకైక నాయకుడు నాకు తెలిసి ఈ జిల్లాలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అని చెప్పచ్చు. అందులోనే శ్రీకాళహస్తి అంటే ముందు గుర్తొచ్చేది శివుడు, తర్వాత బొజ్జల ఫ్యామిలీ, వాళ్ళు గోపాలకృష్ణారెడ్డి ఆయన మార్క్ ఉంది. ఎక్కడ కూడా మేము రాంగ్ స్టెప్ అనేది తీసుకోకుండా ఆయన బ్యాలెన్స్డ్గా, అప్పట్లో ఉమ్మడి జిల్లా, ఇప్పుడు జిల్లాలు కూడా మారినాయి, ఉమ్మడి జిల్లాలో తాను మార్క్ వేసుకొని ఎక్కడ కూడా మా కరప్షన్ కానీ, ఈ తప్పు చేశామని తప్పుడు మాటలు ఎప్పుడు కూడా అపోజిషన్ కూడా చెప్పలేము. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే అయితే నాన్న పైన కంటెస్ట్ చేశారో ఆ ఎమ్మెల్యే వచ్చి మా పనిచేసేది ప్రతి ఎలక్షన్స్కి చరిత్ర చూస్తే. సో ఈ రకంగా పని చేసుకుంటా పోతుంటే ఈరోజు కూడా నా మీద ఏమన్నా తప్పుడు ఆరోపణలు అంటే వేసేదానికి ఏం లేవు. సో ఇంత చరిత్ర ఉన్న బొజ్జుల కుటుంబం, బొజ్జుల గోపాలకృష్ణారెడ్డి గారి అబ్బాయి 2019 ఎందుకు ఓడిపోయారు? అమ్మ, అదొక సునామీ. 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి రావడం జరిగింది. ఆ ఒక్క ఛాన్స్ అనే లోపలికి ప్రతి ఒక్కరు కూడా సరే రాజశేఖర రెడ్డి కొడుకు కదా ఓడిపోయినట్టు చూద్దామని చెప్పి వేయడం జరిగింది. కానీ ఈరోజు అయితే నేను కూడా
ఒక రెడ్డిగా ఎందుకు పుట్టినాను రా బాబు అనే పరిస్థితి ఈరోజు. అంత దయనీయంగా ఇతను నాకు తెలిసి రాజశేఖర రెడ్డి జీన్స్ ఏ రకంగా ఎక్కడ కూడా రాలే ఆయనకి. మొత్తం వాళ్ళ గ్రాండ్ ఫాదర్ జీన్స్ వచ్చినాయి. ఓకే. రాజారెడ్డి గారి జీన్స్ మొత్తం దిగినాయి. సో రాజారెడ్డి రాజ్యాంగం అనేది అమలు పరుస్తూ ఆయన ఒక డెమోక్రసీని కూనీ చేసి ఈ వాలంటీర్ సిస్టమ్ కూడా పెట్టింది ఏంటంటే ఒక కంట్రోల్లో పెట్టుకోవాలా, ఒక డేటా తెచ్చుకోవాలా. ఆ డేటాలో పొద్దున్న లేస్తే ఒక రామయ్య అనే రైతు అతను ఏం చేస్తాడు, వాళ్ళ కింద ఎంతమంది పిల్లలు ఉన్నారు, వారి పిల్లలు ఏం చేస్తారు, అతని హ్యాబిట్స్ ఏంది, పొద్దున్న లేసే ఆయన చేసే ఆయనకు అప్పులేంది, తాగుబోతాడా కాదా, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ డేటా తెచ్చుకొని ఏవైతే వాలంటీర్స్ ఉన్నారో, నేను వాలంటీర్స్ మొత్తం అంటలే, ఒక 20 to 30% వాలంటీర్స్ వాళ్ళని ఈ జగన్మోహన్ రెడ్డి సైనికుల్లా తయారు చేసుకొని వాళ్ళ మైండ్ గేమ్ ఆడి వాళ్ళని భయపించి, ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారో, బీజేపీ పార్టీ ఉంటారో, జనసేన పార్టీ వాళ్ళు, ఇతర పార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి కూడా వాళ్ళు భయం అనేది క్రియేట్ చేశాడమ్మా. తద్వారా ఏంటంటే మొత్తం 175 కాన్స్టిట్యూన్సీలో ఇతను ఏమన్నా ఒకటి క్రియేట్ చేశాడంటే ఫియర్ ఫ్యాక్టర్. ఓకే. ఇంతకుముందు ఎప్పుడు కూడా మీరు కూడా ఎన్నో సర్వేలు చేసి ఉంటారు, ఎన్నో ఇంటర్వ్యూలు చేసి ఉంటారు. ఈ రోజు పోయి ఒక మైక్ పెట్టుకొని నువ్వు ఎవడు కోటేస్తావు అంటే ఆ రోజు ఖచ్చితంగా చెప్పేటోడు, లాస్ట్ టైం పలానాడు బాగా చేశాడు, ఈసారి పలానాడు బాగా చేస్తాడు, మేము వేస్తామని చెప్పేటోడు. ఈరోజు అడిగితే చూస్తూ ఉంటారు, వేస్తామంటారు. ఎందుకంటే అతను ఎవడు పొరపాటు మీరు పెట్టి ఆ ఫోటోగ్రాఫ్ తీసుకొని వాళ్ళ ఊర్లోకి వెళ్ళి వాళ్ళని భయపించి వాడికి వచ్చే పెన్షన్ కావచ్చు, వాడికి వచ్చే ఇతరుగా ఏవైతే ఉండొచ్చు కావచ్చు, ఏదో వస్తే గవర్నమెంట్ వేసి ఏ గవర్నమెంట్ అని వచ్చేది అది. నేను స్పెషల్గా ఏమి మనకేమి ఇతాడులా, ఏ గవర్నమెంట్ అని ఇచ్చేది, దానికి పేర్లు మార్చి ఈ నవరత్నాలని అవి ఇవి పెడతాడు. సో అవన్నీ తీసుకోబట్టి ఆపేస్తారని చెప్పి అంత ఫియర్ క్రియేట్ చేశారు. సో ఈ ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు కోడ్ వచ్చింది కూడా తగ్గింది. సో డెఫినెట్గా వచ్చే కాలంలో నాకు తెలిసి అరౌండ్ 175 కాన్స్టిట్యున్సీస్లో డెఫినెట్గా 110 to 120 కాన్స్టిట్యున్సీస్తో మనం గెలవబోతున్నాం. నా పర్సనల్ రిపోర్ట్ అబ్బా, నేను వాళ్ళ గురించి నాకు అవసరం కానీ దట్స్ వాట్ మై పర్సనల్ ఫీలింగ్ ఈజ్ యాజ్ ఎ పొలిటీషియన్, మై సర్వే వాట్ ఎవర్ థింగ్స్ వి డిడ్. సో 110 to 120 మధ్యలో మనం గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ జనసేన అండ్ బీజేపీ. మీరు వాలంటీర్స్ని కూడా ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా అన్నారు 20% ఆఫ్ వాలంటీర్స్ని మీరు అంటున్నారని. అండ్ గతంలో కూడా వాలంటీర్స్ని టెర్రరిస్టులు అని అన్నారు. మరి చూస్తేనేమో మీ వాలంటీర్స్ని కంటిన్యూ చేస్తామంటున్నారు టీడీపీ. ఇక్కడ ఏంటంటే అమ్మా, ఒక పర్టికులర్ ఛానల్కి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. ఓకే. ఇచ్చినప్పుడు ఆ మొత్తం సెంటెన్స్ నేను చెప్పింది ఒకటి. ఓకే. మేమేమన్నాం, వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా మంచి వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి అనేది ఒక క్రిమినల్ యాక్టివిటీ ఉన్న బ్రెయిన్ ఉన్న మనిషి. అతను ఇప్పుడు ప్రిన్సిపల్, కాలేజ్ ప్రిన్సిపల్ క్రిమినల్ అనుకో, కింద స్టూడెంట్స్ అందరూ ఏమన్నా మంచిగా అవుతారా? దాంట్లో అట్లీస్ట్ 20-30% అన్న క్రిమినల్స్ తయారు చేస్తారు కదా ఆ మైండ్ సెట్తో. ఆ రకంగా ఆ 20-30% కొద్దిగా మారిస్తే పెడితే బాగుంటుందని చెప్పే దాంట్లో ఇతను జగన్మోహన్ రెడ్డి స్లీపర్ సెల్స్ ఇంజెక్ట్ చేశాడని చెప్పారు. అంటే స్లీపర్ సెల్స్ అని అర్థం సగం మంది ఇంగ్లీష్ శాతరాక ఇవన్నీ మాడేది. స్లీపర్ సెల్స్ అంటే ఏంది, అక్కడక్కడ మనుషుల్ని పెట్టుకొని ఎలక్షన్స్ టైంలో వాళ్ళు యాక్టివేట్ చేసుకొని తద్వారా లబ్ధి పొందడం. దాని మీద అన్నానే కానీ ఈయన మొత్తం వ్యవస్థని నేను తిట్టేశాను అని చెప్పి మాట్లాడడం అనేది చాలా బాధాకర విషయం. మేము ఎప్పుడైతే ఆ మాటలు కావాలి ఇప్పుడు కూడా తెచ్చుకోవచ్చు, ఐన్యూస్కి ఇచ్చారు, దాన్ని పెట్టుకొని ఆ రోజు ఏముందో ఆ బిట్ ఈ బిట్ కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత కొన్ని వేల మంది కామెంట్ చేశారు, ఇట్లా కూడా వైసీపీ వాళ్ళు వాడుకుంటున్నారు ఇల్లని. మొన్న చంద్రబాబు నాయుడు కూడా ఒక మాట అన్నారు, తాత్కాలికమైన పొత్తు అని చెప్పి వచ్చింది. దట్ వాజ్ నథింగ్ బట్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని ఎప్పుడో పాత మాట్లాడింది కొత్తది మాట్లాడింది తీసి కట్ చేసుకొని పెట్టుకొని తాత్కాలిక పొత్తేంది పొత్తు పెట్టుకొని బ్రహ్మాండంగా పోతా ఉంటే మొన్న కాళేశ్వరం మీటింగ్ అప్పుడు రిలీజ్ చేశారు ఆ వీడియో. వచ్చే కాలంలో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఒకటే, ముగ్గురిని విడగొట్టి మాకు కొట్లాట పెట్టి రాజకీయ లబ్ధి పొందామని చీప్ దిగజారుడు పాలిటిక్స్ చేయడానికి నెక్స్ట్ శ్రీకారం చూడబోతున్నాడు. నెక్స్ట్ వాలంటీర్స్ గురించి ఇంకోటి మాట చెప్పాలంటే, వచ్చే 2-3 రోజుల్లో ఉన్న వాలంటీర్ అందరితో రిజైన్ చేశాడమ్మా. వాళ్ళు లబోదిబో మేము రిజైన్ చేయరు బాబు అన్నా కూడా మీరు రిజైన్ చేయాల్సిందే, రిజైన్ చేయకపోతే మళ్ళీ మిమ్మల్ని తీసుకోమని గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వాళ్ళ మీద పడ్డారు. ఆ వ్యవస్థలో దగ్గర 70% ఇప్పుడు వ్యతిరేకం, ఆ 30% మళ్ళీ గట్టి పనిచేస్తాం. ఇప్పుడు ఉద్యోగం ఉంటే మిమ్మల్ని ఉద్యోగం చేస్తానంటే ఒప్పుకుంటారు మీరా? మిమ్మల్ని నేను ప్రెషర్ పెట్టి నువ్వు ఉద్యోగం నుంచి వెళ్ళిపోవాలంటే అసలు నేను ఎవరు మిమ్మల్ని ప్రెషర్ పెట్టడానికి?
Who am I? So what, I might be CM, but how can anybody CM can pressurize to resign? అదే రకంగా ఎమ్మెల్యేలు అందరూ ప్రెజర్ పెట్టడం, ఈ వ్యవస్థను అనేది ఒక భ్రష్టు పట్టించారు. శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, టెంపుల్ మాఫియా, ఫ్యాక్టరీ మాఫియా, ఓకే, కాళహస్తిలో లేని మాఫియా లేదు. ఎప్పుడు కూడా టెర్రర్, ఎప్పుడు కూడా ఒక రౌడీజం అనేది లేదు. ఓకే, ఈ మధుసూదన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి దయ వల్ల ఎంత దారుణంగా తయారైందంటే, నా భూతో నా భవిష్యత్తు ఉన్నప్పుడు ఎప్పుడు చూడము, మరి చూడము కూడా. ఓకే, ఇక మన పిల్లలు కూడా ఇలాంటి పాలిటిక్స్, ఈ 5 ఏళ్ళు జరిగిన పాలిటిక్స్ చరిత్ర చెప్పుకుంటారు. పలానా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మన రాజశేఖర రెడ్డి కొడుకట, ఆ రోజు ఇట్లా చేశాడట, అంటే మనోడు అశోకుడు దంతయాత్ర చేసుడు, హిట్లర్ ఇట్లా చేసుడు అంటారు కదా. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గురించి చరిత్ర చెప్పుకుంటారు. ఓకే, ఇప్పుడు చూసే వ్యవస్థ అంతా కూడా, వీళ్ళు చేసే అల్లకల్లోలం అంతా కూడా ఓన్లీ 10% అమ్మా. ఇంకా ఒకవేళ కానీ వీళ్ళు గెలిస్తే 90% అరాచకం. ఓకే, రేపు పొద్దున 100% మీ ఇళ్ళ మీద పడతారు, మీ కొంపల మీద పడతారు, ఆఖరి మీరు వేసిన గాజులు వాచ్ కూడా ఎత్తుకుపోతారు. అంత నీచమైన పాలిటిక్స్ కి ఈరోజు నాంది పలికారు. ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి సార్ మరి వాలంటీర్స్ పైన? డెఫినెట్ గా రేపు వచ్చే ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా వాలంటీర్ వ్యవస్థ 100% కంటిన్యూ చేస్తాం. ఏ రకంగా అయితే ఈ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్స్ ని కించపరుస్తూ అడుక్కున్నా సరే ఒక 10,000 వస్తాయి, వాళ్ళు అడక్కనేకన్నా తక్కువ డబ్బులు ఇచ్చి ఏ రకంగా వాళ్ళు ఉద్యోగస్తుల్ని కించపరుస్తున్నారు, మేము ఆ పని చెయ్యం. డెఫినెట్గా వాలంటీర్స్కి మంచి జీతం ఇచ్చి, వాళ్ళకి ఎవరన్నా లేడీ వాలంటీర్స్ అయితే వాళ్ళకి బైక్స్ ఇచ్చి, తిరగాలన్నా సరే వాళ్ళ బైక్స్ ఇచ్చి, బైక్స్ కూడా ఇప్పిస్తారు. డెఫినెట్ గవర్నమెంట్ చేస్తామా, డెఫినెట్ గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి. అందరికి ఎంఆర్ఓకి వీరాలకు అదురుకున్నాయి వెహికల్స్. అలాంటప్పుడు వాలంటీర్స్ వెహికల్ ఇస్తే తిరుగుకోరా ఊర్లో. వాళ్ళు కొంతమంది వాళ్ళు పేదవాళ్ళు ఉంటారుగా, అందరు గొప్ప వాళ్ళే ఉంటారుగా. సో వాళ్ళకు కూడా గొప్ప ఇది ఇచ్చి, డెఫినెట్గా వాళ్ళకు కూడా హౌసింగ్ ఇవ్వాలా, వాళ్ళకు కూడా సొంత ఇల్లు ఉండాలా ఉద్యోగంతో పాటు. ఇవన్నీ చేసే బాధ్యత మరి చంద్రబాబు నాయుడు తీసుకుంటారు అని చెప్పి ఆల్రెడీ మాట ఇచ్చినారు. డెఫినెట్ గా వాలంటీర్ వ్యవస్థ అనేది 100% కంటిన్యూ చేయబోతున్నాం బ్రహ్మాండంగా. ఇదే ఇప్పుడు iPhone 1, 2, 3 ఉంటుంది కదా, అట్ట వాలంటీర్ వ్యవస్థ ఈరోజు ఒక రకంగా ట్యూన్ చేశారు, మేము ఇంకో రకంగా హైటెక్ పెట్టుకొని 2.0 రోబో లాగా వాలంటీర్ వ్యవస్థను కూడా ఒక మంచి తరంలో నడిపిస్తే ఏ రకంగా వాలంటీర్స్ వల్ల ఒక మార్పు రాబోతుందో మీరు వచ్చే తరం చూడబోతున్నారు. సో ఇందాక అంటున్నారు మీరు ఇక్కడ లేని మాఫియా లేదు అని, ఇసుక మాఫియా అని, మైనింగ్ మాఫియా అని, ఇలా రకరకాలు చెప్తున్నారు కదా. మరి ప్రశ్నించాల్సిన మీరు కాళహస్తిలో లేకుండా కనిపించకుండా పోయారు అని అంటున్నారు ఇక్కడ ప్రజలు. కనిపించకుండా పోతే నా మీద 18 కేసులు అన్ని వస్తాయమ్మా. 1.5 సంవత్సరం నుంచి తిరుగుతున్నామని మీరు సంవత్సరం 18 కేసులు పెడతారా? దాని డేట్స్ ఉంటాయి కదమ్మా. ఇప్పుడు మేము ఈ 5 సంవత్సరాలు 2019 నుంచి ఇప్పుడు వరకు పని చేయకపోతే నా మీద ఇన్ని కేసులు ఎట్లుంటాయి? 17 కేసులు ఉన్నాయి. 1.5 సంవత్సరం నుంచి బాగా తిరుగుతున్నాను అని చెప్పి ఇంతకు ముందంతా 1.5 సంవత్సరానికి క్యాంపెయిన్ చేస్తా ఉండ, డోర్ టు డోర్ చేస్తా ఉండ. అంతకు ముందర ఒక రేణుగుంట ఇష్యూ, ఆ రోజు నా మీద దాడి చేసి నా కారు కొట్టి మా మనుషుల్ని కొట్టి నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినారు. ఆ ఇష్యూ కోసం ఫైట్ చేసింది ఎవరు? ఎలక్ట్రిసిటీ ఇష్యూ మీద, లేకపోతే ల్యాండ్ పోతున్న ఫైట్ చేసింది ఎవరు? నేనేగా. తర్వాత ఎయిర్పేడ్లో ఆ రోజు అక్కడ ధర్నా చేస్తామంటే ఇష్యూస్ జరిగినప్పుడు అక్కడ చేసింది ఎవరు? మరి నా మీద కేసులు, ఆడ SC/ST కేసు, అటెంప్ట్ మర్డర్ 3 కేసులు ఉన్నాయి, SC/ST కేసులు 3 కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఎఫెక్ట్ లో పెట్టాలి కదా. 2019 ముందర ఏ రోజు కూడా ఒక్కడ మా ఫ్యామిలీ మీద ఒక చిన్న కేసు కూడా లేదమ్మా. 2019 తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు నా మీద ఈ 17-18 కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు పని చేసేది పెట్టేది ఊరినేది వచ్చేదో, నేను హైదరాబాద్ లో ఇంకా కూర్చుంటే వచ్చి కేసు పెట్టరు కదా. సాధారణ వ్యక్తుల పైన మర్డర్ అటెంప్ట్ కేసు వేరు, కానీ మీరు ఏకంగా పోలీస్ పైననే మర్డర్ అటెంప్ట్ చేశారు అని కూడా మీ పైన కేసు వచ్చింది. పోలీస్ మీద మేము ఎప్పుడు మర్డర్ అటెంప్ట్ చేయలేదమ్మా. పోలీసు కూడా ఏంటంటే అది సబ్జెక్ట్ ఏంటంటే, శ్రీకాళహస్తిలో ఒక CA ఉన్నాడు, అతను ఇష్టారాజ్యం అయిపోయింది. అంటే సెటిల్మెంట్లు చేస్తాడు, ఎవడన్నా వైసీపీ కండవ కట్టుకోవాలంటే వాడినే వాడతారు, ఎవడన్నా తీసుకుపోయి డబ్బులు సెటిల్మెంట్ చేయాలని అతన్నే వాడతారు, ఎవరన్నా వచ్చి ఎవడన్నా లోపలేసి కేసులు పెట్టాలన్నా పొద్దున్న బయట వరకు పొద్దున్న 6 గంటలకు పిలిపించి సాయంత్రం 6 గంటలకు పంపించాలని అతన్నే వాడతారు. ఇతను వైసీపీ కార్యకర్తలో టాప్ కార్యకర్త ఈ CI. సో ఈ అజయ్ కుమార్ ఒక ఇంటికి పోయి మేము నెక్స్ట్ డే ధర్నా చేస్తున్నాం ఒక ఊర్లో అని తెలిస్తే అక్కడ కొన్ని బ్యానర్స్ అవి రెడీ చేసుకున్నాం. అక్కడ ఆ నైట్ ఇంటికి వెళ్ళి ఎవడరా బ్యానర్ చేసి తప్పుడు మాటలు తిట్టి వాడు తింటుంటే ముసలాయన, పెద్ద ఆయన, ఆల్మోస్ట్ 65-70 years ఓల్డ్,
ఆయన తింటా అంటూ పోయి తన్ని అతను కొట్టాడు. ఓకే కూడా ఆయన నాకు తెలియదా బాబు సార్ అంటే నీకు తెలిసి చెప్పలేదు వాళ్ళు మళ్ళీ కొట్టాడు. ఓకే ఈ విషయంలో నెక్స్ట్ డే ఆయన వచ్చినారు ఏడుస్తుంటే ఇట్లా చేసినాడని చెప్పి సిఏ గారు ఏంది ఇట్లా చేసినావు అంటే ఏం పరిస్థితి అంటే నువ్వు చూసినావా, నువ్వేంద్రా నాకు చెప్పేది అంటే ఒక చదువుకున్నోడని పక్కన పెట్టి, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పక్కన పెట్టి, ఒక ఎక్స్ మినిస్టర్ కొడుకుని, ఒక ఎక్స్ ఎమ్మెల్యే కొడుకుని, అపోజిషన్ పార్టీ ఇక్కడ లీడర్ని ఒరే తురే అని మాట్లాడితే ఏం చేస్తావమ్మా? వీళ్ళు ఇంత ఇచ్చలు వీడియో చేస్తామంటే నేను ఈరోజు మీకు చాలా ద్వారా చెప్తా ఉంటా, అజయ్ కుమార్ ఎక్కడున్నా సరే వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా తీసుకొచ్చి మళ్ళా చేసుకుంటా. అతను పెట్టే టార్చర్ ఉంటుంది, లేకుంటే సస్పెండ్ అని చేపిస్తా. వీళ్ళు ఎట్ట అయిపోయినారంటమ్మా, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు ఒకటే రకంగా ఉంటారు అనుకుంటారు. రాజకీయ నాయకుల్లో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు. ఆ చెడ్డోళ్ళు 10% పట్టుకొని ప్రతి ఒక్కరికి మసూరు రెడ్డి ఉన్నాడు, వాడు 10% వస్తాడు. ఇట్లా డోన్లు పట్టుకొని ఇట్లా ఏదో రాజకీయాలు చేసుకుంటా, ఇష్టారాజ్యం చేసుకుంటా ఉంటే ఇక ఊరుకోవాలా? ప్రజల్ని కొడతా ఉంటే ఊరుకోవాలా? ప్రజల్ని బూటకాలు తంతా ఉంటే ఊరుకోవాలా? అతను ఒక కమ్మా వ్యక్తి, పక్కన ఇంట్లో ఒక దళితుడిని ఇట్లా కొడతా ఉంటే గమ్మకుండాలా? నేను వెళ్ళి ఆ రోజు బయట కూర్చొని ధర్నా చేసి కనీసం దట్ ఫెలో డింట్ ఈవెన్ కమ్ అవుట్ ఆఫ్ ది స్టేషన్. అంత మగవాడైతే బయట రావాలి కదా. ఆడేమంటాడు నాతో ఫోన్ చేసి, నువ్వు ఉండేది 5 సంవత్సరాలు, నేను పర్మనెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ అంటాడు. అంటే ఎంత ఎంత విచ్చలవిడితనం చూడండి, ఎంత అహంభావం చూడండి, ఎంత మదం చూడండి. అంటే ఇలాంటి వాళ్ళకి మనుషులంటే ఒక కుక్కలో పందులు లెక్కన. మీరేం చేశారు అప్పుడు? నేను వెళ్ళి ధర్నా చేశాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. దమ్ముంటే రా అన్నాడు, వస్తాను రా అని పోయినా, పోయి దమ్ము చూపించిన. అడవే కూర్చుంటే ఒక 1000 మంది వచ్చినారు. బయట స్టేషన్ బయట రాడే ఇట్టా వెధవల్ని పెట్టుకొని చేశారు. రాజకీయం అమ్మా, ధర్నా చేసినందుకు కేసు పెట్టేశారు. ధర్నా చేసినందుకు కేసు అటెంప్ట్ మర్డర్ పెట్టినారు. బయట ధర్నా చేస్తే అది కూడా లైవ్ ఇచ్చిన, దాని మళ్ళా ప్రూఫ్స్ ఇస్తే అది ఒకటి వాచ్ చేసినారు, ఇది పెట్టినారు. ఇట్ట ఇతను పొద్దున్న మనుషులను పిలుచుకోవడం, టీడీపీ మనుషుల్ని రోజు 10 రోజులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారమ్మా, మిమ్మల్ని తీసుకొచ్చి రోజు పొద్దున్న సాయంత్రం కూర్చోబెట్టి ఏం చెప్పుకోకుండా సార్ వస్తారు పెట్టి అని, సార్ వచ్చిన కూర్చోరా బయట అని చెప్పి పోతే అసలు నువ్వు ఎందుకు పిలిపించాడు, ఏం చేస్తున్నాడు పోలీసు వాడు, మీకు ఏమైనా నువ్వు కన్ఫ్యూజన్లో పోతావు కదా. ఈ 4 రోజుల తర్వాత పోయి కండవ కప్పుకోరా అంటే మనకు ఎందుకు వచ్చింది కూడా ఆయన పోయి కండవ కప్పు సరిపోద్ది కదా అని చెప్తాను. ఇట్లా మైండ్ ఇదంతా పోలీస్ స్టేషన్, అన్ని పోలీస్ స్టేషనే. ఈ మధుసూదన్ రెడ్డి ఈ 4-5 పోలీస్ స్టేషన్ పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు. దీని అన్నింటికీ చెక్ పెట్టబోతున్నాం. ఎవరైతే ఈ పోలీసులు, ఈ అంజు యాదవ్ లాంటి వాళ్ళు, సోకాళ్ళు ఇదే అజయ్ కుమార్ లాంటోడు, ఇంకా XYZ ఉన్నారు 2-3 లిస్టులో, వీళ్ళందరినీ 100% సస్పెండ్ చేసే వరకు కూడుకోం. డెఫినెట్ గా స్ట్రిక్ట్ యాక్షన్స్ విల్ బి టేకెన్ అగేన్స్ట్ దిస్ కైండ్ ఆఫ్ పోలీస్ ఇన్యాక్టివిస్ట్ who are working as Jagannath Reddy's employees, not as government employees. It's very sad to say. ప్రతి ఒక్కరమ్మా వేరే జిల్లా నాకు తెలియదు కానీ కాన్స్టిట్యున్సీలో మాత్రం ఎంత కాళహస్తిలో పూర్వం ఉన్న ఆ కళ, చాము, మంచిదనం, ఆప్యాయతలు ఏమి లేవమ్మా. మొత్తం అందరినీ మనసులో చంపేసినారు అందరినీ. 24లో గెలిచేది మీరే, ఇంకా దాంట్లో ఎన్ని డౌటే లేదు 100% గెలుస్తున్నాం. ఇంత రాజకీయం చేసిన తర్వాత పబ్లిక్ కూడా ఏమన్నా ఎటుంటారమ్మా, పబ్లిక్ ఆలోచన ఉంటాయి కదమ్మా. ఇంతమందిని ఒక దాటికి తీసుకొచ్చి భయపించేసి ల్యాండ్లు తీసుకొని శాండ్ మాఫియా చేసి ఇంత మాఫియా పెట్టుకొని చేస్తా ఉంటే మేము కొట్టాలి మేము అలిసిపోయినాం. ఇప్పటికి దగ్గర 3-4 వేల కేసులు పైన సింపుల్ గా 2018-19 వరకు డేటా ఎన్ని కేసులు ఉన్నాయి, తర్వాత అప్పుడు ఇప్పుడు డేటా ఎన్ని కేసులు లెక్క చూసుకోమ్మా. అది ఆన్లైన్ దొరుకుతుందా, ఒకసారి తీసుకోండి అది మీరు, లేకుంటే నేను తీసి పంపిస్తాను. ఎంత కష్టపడ్డామమ్మా, ఎంత కొట్టించుకున్నావు, ఎంత కష్టపడ్డావు. కానీ మీ పైన 2019 తర్వాత ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు, కనిపించలేదు, కార్యకర్తల్ని కూడా పట్టించుకోలేదు అని ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఆరోపణే అంటారా ఇది, లేదంటే? అమ్మా దీంట్లో ఒక రకంగా ఆరోపణ కరెక్ట్, నేను అగ్రీ చేస్తాను. ఎందుకంటే ఓడిపోయిన ఫస్ట్ బాధలో నేను ఒక 6 నెలలు పట్టించుకోలే. తర్వాత రావడం జరిగింది, తర్వాత తిరగడం జరిగింది, తర్వాత వీక్లీ ఒక 2 days 3 days ఉండి పోతా ఉన్నాను. ముఖ్యంగా నేను గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఒకటి కరోనా. ఇప్పుడు ఆయన ఏమంటాడు, కరోనా టైంలో ఇక్కడ ఎందుకు అక్కడ ఎందుకున్నా అన్నాడు. అదేమన్నా ప్రశ్న అమ్మా?
కరోనా టైంలో అక్కడ ఇరుక్కుపోయా. ఎక్కువగా యూజ్ చేసేది యూజ్ చేస్తున్నారు. కరోనా టైంలో నేను ఇక్కడ ఉండి సేవ చేశా అంటాడు. ఏంది నేను చేసిన సేవ? ఫ్యాక్టరీల దగ్గర నుంచి దగ్గర 8 కోట్లు 9 కోట్లు దుబ్బాడు. దాంట్లో 50 లక్షలు పెట్టి ఆ చిన్న ర్యాలీలు చేసి మనుషులు చంపాడు. ఆ మైనారిటీస్కి ఏదో చికెను గుడ్డు ఇచ్చాడంటాడు. అది ప్రతి మీటింగ్లో అదే చెప్తాడు. ఇప్పుడు ఎత్తుకోండి మీరు అన్ని ఆయన పెట్టే ఉంటాయి కదా వీడియోస్, అన్నిట్లో ఈ మాట చెప్తాడు. నేను చికెన్ ఇచ్చినా గుడ్డు ఇచ్చినా, చికెన్ గుడ్డు పెద్ద సాయం అమ్మా. టమాటాలు ఇచ్చినాను, ఓకే ఇచ్చినావు, ఎన్నిసార్లు చెప్పుకుంటావు? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, సచ్చినట్టు ఇవ్వాలి, నువ్వు ఇచ్చావు, దాంట్లో ఎన్నిసార్లు చెప్పుకుంటావు? అదొకటి. నేను కరోనా అక్కడ ఇరుక్కపోతే నువ్వు నాకు ఫోన్ చేసి ఉంటే నేను బండి పంపించేవాడు కదా, నువ్వు వచ్చేవాడు కదా, ఇక్కడ సేవ చేసేవాడు కదా. అంటే నీ వల్ల ఎంతమంది చచ్చిపోయినారుగా? ఆ రోజుల్లో ఉన్న వాలంటీర్ ఎంతమంది చచ్చిపోయినారు? ఆ వారియర్స్ అని పెట్టినారు, మెడికల్ వారియర్స్, వాళ్ళు ఎంతమంది చచ్చిపోయినారు? మున్సిపాలిటీ వాళ్ళు ఎంతమంది చచ్చిపోయినారు? ఆర్నబ్ గోస్వామి లాంటి వాడు రిపబ్లిక్ టీవీ అతను ఇతన్ని కో ఇడియట్ అని చెప్పినాడు, తిట్టినాడు. అంటే అది అర్థం తెలియదు. కో ఇడియట్ ఇంగ్లీష్ రాదు, తెలుగు వీడికి ఇంగ్లీష్ చదువు రాదు వీడికి. కో ఇడియట్ అని తిట్టినాడు. కో ఇడియట్ నీకు అర్థం తెలియక ఆ రోజు సాయంత్రం పెద్ద పార్టీ అంట. ఏమని? నేను నేషనల్ మీడియాలో వచ్చాను, నన్ను కోవిడ్ తిట్టినారు. కోవిడ్ ఇడియట్ అంటే కోవిడ్ ని స్ప్రెడ్ చేసినదా అని చెప్పి దాని అర్థం. అది కూడా తెలియకుండా ఈ మహానుభావుడు ఎంత చిల్లర అయిపోయిందండి కళాశాలలో. అసలు అయితే పబ్లిక్ అందరూ వెక్స్ అయిపోయినారు ఇతనితోని. ఆ మాట, ఆ తీరు, ఆ క్యారెక్టర్. అసెంబ్లీకి పోతే బంటి అని పిలుస్తారంట అందరూ. మొన్న అయితే అసెంబ్లీలో చెప్తారు మా తెలిసినోడు, వైసీపీ నాయకులందరూ ఉదయం చేరారంట. చేరినప్పుడు మధుని పిలుచుకొని, ఏం మధు ఎటు సంపాదించి చెప్పరా బాబు, మేము సంపాదించలేకపోతున్నాం, ఎటు సంపాదించుకొని చెప్పు అంటే అది సీక్రెట్ అన్న, 1 మాట్లాడుకుంటూ చెప్దాం అని ఈయన అసెంబ్లీలో నోటుకు వచ్చినట్టు బాబు గారిని ఓ పెద్ద మనిషి అని సలహా లేకుండా, వాళ్ళ నాయన ఏజ్, వాళ్ళ నాయన కానీ పెద్దోడు, ముఖ్యమంత్రి చేసినోడు, ప్రతిపక్ష నేత, అది కూడా చూడకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడడం. ఈ ఎమ్మెల్యేలు ఏందమ్మా ఇలాంటి వ్యవస్థలో బతికేది? ఎక్కడ పోతున్నాం అమ్మా? ఇంతమంది ఎప్పుడైనా జరిగింది ఈ రకంగా? చంద్రబాబు నాయుడు పాలన ఉన్నారు, పోనీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారిని ఎత్తుకోండి, కాసు బ్రహ్మానంద రెడ్డి గారిని ఎత్తుకోండి. ఎప్పుడన్నా ఈ రకంగా ఇంత హ్యూమిలియేట్ చేసి అసెంబ్లీ సాక్షిగా ఒక తల్లిని, భువనేశ్వరి గారిని తిట్టిన చరిత్ర అమ్మ ఈరోజు. ఎక్కడ పోతున్నాం? ఇంక మళ్ళా కూడా నాకు తెలిసి నెక్స్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గెలిస్తే లోపల గన్లు కత్తులు కూడా వెళ్ళిపోతారు డెఫినెట్గా. అసెంబ్లీకి డెఫినెట్గా గన్స్ కల్చర్ విల్ ప్రివేల్. అండ్ డెఫినెట్లీ దీంతో ఇతను చేసిన అరాచకాలతోని డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో మళ్ళా కూడా నక్సలిజం కూడా వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఎన్నో సర్వేలు చెప్తాడు. అనగదొక్కూడదు. రెడ్డి అనే ఒక అహంభావం. ఎంతోమంది రెడ్లు ఉన్నారమ్మా, రెడ్లు కాదా? మేము అందరిని ఈక్వల్ చూడటం లేదా? ఈ రకంగా చేసుకుంటా పోతే ఎక్కడిపోతున్నామమ్మా? దానికి ఒక లిమిట్ టు స్టాప్ ఉండదా? ఈయన అనుకుంటే ఏదన్నా చేయాల్సిందే. ఈరోజు ఆ పక్కన గడ్డ పైన ఉంటాడు బూతుల మంత్రి కొడాల నాని గారు. అసలు ఆ బూతులు ఏందమ్మా? ఒరే తురే అనుకోకుండా, వాడు వీడు అనుకుంటే ఏ రోజున్న మర్యాద ఇచ్చి ఆయన గారు గీరోజు ఎప్పుడు నోట్లో చిన్నామా? ఆయన ఒక మంత్రి అమ్మ, ఆయన పక్కన పెట్టుకుని చేస్తాడు. పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఒకడు స్పెషల్గా, ఇంకొక నాని, మా సార్ని తిట్టడానికి, బాబు గారిని తిట్టడానికి ఇంకొక నాని. ఈ నానీలను ఒక 5-6 మంది తయారు చేసుకొని అందరిని నాన్సేస్తాడు వీళ్ళందరినీ. దారుణమైన పరిస్థితి. ఇవా మనం చూసేది? మాలాంటి యంగ్స్టర్స్ ఇవా ఆయన ఎగ్జాంపుల్ ఇచ్చేది? వీఆర్ ఆల్ బడ్డింగ్ పొలిటీషియన్స్, అప్కమింగ్ పొలిటీషియన్స్. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ యూఆర్ ట్రైంగ్ టు గివ్ అస్. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ వాట్ యూఆర్ ట్రైంగ్ టు టీచ్ అస్. ఒక సీఎం ఉండి ఎట్లా పనిచేయాలా, ఏ రకంగా పనిచేయాలి, ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలా, ఏ రకంగా ముందు పోవాలా, స్ట్రాటజీస్ ఏంది, ఎట్లా డెవలప్ చేయాలి, డెవలప్మెంట్ గురించి ఎక్కడ జరిగిందమ్మా? ఏమైనా చిన్న డెవలప్మెంట్ చూపించిందాక? ప్రజావేదికతో కూల్చివేత స్టార్ట్ చేసి రిలయన్స్ నడ్డినదాన్ని బయటికి తరిమి లుల్లుని మేము గొంతు పట్టుకొని పిసికి చంపేసి తీసుకుపోయి వేరే స్టేట్లో పడేసి ఉన్న అమర్ రాజాని తొక్కేసి ఇవి చేసిన పనులు ఇంక చెప్పుకుంటే వాళ్ళు చాలా ఉంది. దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. శ్రీకాళహస్తి గురించి మాట్లాడుకుందాం సార్. మరి లాస్ట్ టైం తో పోలిస్తే ఈసారి మీరు మీ ఫ్యామిలీ అంతా కూడా ప్రచారాల్లో ఉంది. ఓ పక్క రెడ్డి గారు, ఇంకో పక్క మీ ఇన్లాస్, మీ మామగారు, వీళ్ళందరూ కూడా ప్రచారాల్లో తిరుగుతున్నారు అంటున్నారు. ఎందుకు? ఓటమి భయంతోనా, లేకపోతే ఎందుకు ఇంత ఎక్కువ ప్రచారం? ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ చిత్తూరు జిల్లా మాది.
సో మాకు 2,45,000 ఓటర్స్, ఇంతమంది కవర్ చేయాలంటే సర్చ్ చేయడం ఒకటి తిరిగితే కాదు. ఒక్కొక్క వైపు ఓటు తిరగాల, అందరు కలిసాలా. దాని తర్వాత మా వైఫ్ కూడా అడ్వాంటేజ్, షీ నోస్ తమిళ్ ప్రిటీ వెల్. She's born and brought up in Chennai. She's also an MBA graduate from Syracuse, New York. సో వాళ్ళకి ఏంటంటే వచ్చి మాట్లాడినప్పుడు అతను బాగా కనెక్టివిటీ ఉంటుంది, ఆడవాళ్ళతో బాగా మాట్లాడుతుంది. లాస్ట్ టైం కూడా పాపం ఆవిడ తిరిగారు, మాకు సపోర్ట్ చేసింది, తిరిగింది. ఈసారి కూడా మళ్ళా వచ్చి సపోర్ట్ చేసి నాతో పాటు తిరిగి మా పిల్లల్ని కూడా ఇక్కడ ఫస్ట్ తిరుపతి వేసిన తర్వాత వాళ్ళు అడ్జస్ట్ కాలేకపోతే తీసి మన చెన్నైలో మా అత్తవాళ్ళు ఉంటారు, అక్కడ చెన్నైలో ఉంటారు పిల్లలు. నేను మా మదరు అందరం కూడా ఇక్కడే, వైఫ్ ఇక్కడే ఉండి చేస్తాం. అండ్ మేడం గురించి ఇంకో మాట కూడా విన్నాను, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులకి రాఖీ కట్టారండి. అది ఆ రోజు ఏదో కేసు ఇష్యూ జరుగుతున్నప్పుడు మేమందరం విజయవాడ రమ్మన్నారు, సార్ పిలిపించారు. అందరు విజయవాడ రమ్మంటే, కలెక్టర్ హౌస్ ముట్టడి చేయాలంటే రమ్మంటే అందరు ఎక్కడెక్కడ ఊళ్ళల్లో వాళ్ళు పోలీసు వాళ్ళు వాడి హౌస్ చేశారు. ఆ రోజు అపరెంట్లీ ఆ రోజు రాఖీ. అయితే పోలీసు వాళ్ళు పొద్దున మేము రెడీ అయ్యి కిందకు వచ్చే రాబోలు జనాలు పోలీసు వాళ్ళు విపరీతంగా ఉన్నారు. సిఆర్పిఎఫ్ వాళ్ళు వాళ్ళ దగ్గర 50 మంది 60 మంది పోలీసు వాళ్ళు ఉన్నాయి. అయితే ఐడియా వచ్చి, యాక్చువల్లీ మా సిస్టర్కి వచ్చింది ఐడియా. అది మా అక్కతో మాట్లాడుతా అంటే, అరే ఎట్టా వాళ్ళు రాఖీ కదా కట్టరా అందరూ చెప్పింది. సరే వాళ్ళు రాఖీలు తెప్పించుకొని మా వైఫ్తో అందరూ కట్టించాం. నిజమే బాబు, ఇమ్మీడియట్ గా బాబు పోలీసు ఆయన తీసి ఒక 1000 రూపాయలు ఇచ్చారు. నేను అనుకున్న చరిత్రలో ఫస్ట్ పోలీసు వాడు మనకిచ్చింది, పైగా ఆయన ఇచ్చింది కూడా అదే కుమారి, అతనే ఇచ్చింది. సో ఫైనలీ ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు మీ శ్రీకాళహస్తి ప్రజలకి, మీకెందుకు ఓటేయాలి? అమ్మ, శ్రీకాళహస్తిలో రౌడీజం తగ్గాలన్నా, ఫ్యాక్టరీల్లో మళ్ళా దారులు పెట్టి ఒక డెవలప్మెంట్ చూపిస్తూ, మళ్ళా ఎవరైతే కాళహస్తి పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తూ 33% రిజర్వేషన్ కల్పిస్తూ, దాని తర్వాత ఏమైతే భూ కబ్జాలు చేసినారో అవన్నీ కూడా కబ్జా నుంచి విడిపిస్తూ, మళ్ళా ఎవరైతే ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి అందిస్తూ, ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో అది మళ్ళా వాళ్ళు ఎవరైతే భూబకాసుల నుంచి విడిపిస్తూ తీసుకొచ్చి, మళ్ళా స్కిట్ కాలేజ్ ఎవరైతే మా నాయన చేసినాడో ఆయన కళ దాన్ని చంపేశాడు, మూసేశాడు, దాన్ని మళ్ళా తెరిపిస్తూ, ఏదైతే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో డయాలసిస్ సెంటర్ మా అమ్మగారు చేశారు, దాన్ని కూడా చంపేశారు, మళ్ళా దాన్ని తెరిపిస్తూ, ఏదైతే శ్రీకాళహస్తి టెంపుల్లో ఈ మాఫియా పెట్టుకొని ఇతర కోట్లు దండుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తూ, ఎక్కడైతే అరాచకాలు జరుగుతున్నారో వాళ్ళందరినీ లోపలేసి వాళ్ళని శిక్షిస్తూ, తర్వాత ఏవైతే డెవలప్మెంట్ జరగలేదు, హౌసింగ్ కావచ్చు, నీళ్లు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, లైట్లు కావచ్చు, ఇవన్నీ కూడా బాగా చేస్తూ, మీ వద్దే ఉంటాను, మీ చెంతే ఉంటాను, కష్టపడతాను, మీ మనిషిగా ఉంటా, మీరు ఒకటిగా ఉంటానని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. రివెంజ్ ఉంటుంది అన్నమాట. రివెంజ్ 100% ఉంటుందమ్మా. రివెంజ్ లేకుండా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు అందరూ రివెంజ్ అవసరంలే. మాకు పెద్ద మా బాస్ లోకేష్ గారు రెడ్ బుక్ పెట్టాడు, మాకు పుస్తకాలు సరిపోక ల్యాప్టాప్ పెట్టాం నిండా రాసుకోవడానికి. అది కూడా ఆల్మోస్ట్ జీబీ కూడా అయిపోవచ్చు, అంతమంది తయారైనా. వాళ్ళందరూ కూడా ఏ రకంగా మా వాళ్ళని విభజించారో ఆ రకంగా నేను చేసే అలవాట్లు లేవు, కానీ డెఫినెట్ గా దే విల్ పే ఫర్ ఇట్. డెఫినెట్ గా ఎవరైతే ఇవన్నీ తినేసి అరాచకాలు చేసినారో వాళ్ళందరినీ కక్కిస్తా, వీళ్ళందరూ దారిలో పెడతా, మళ్ళా ప్రభుత్వ వ్యవస్థని ఇక్కడ జరిగే అరాచకాలు అన్నీ కూడా ఒక సెటరేట్ చేసి ఒక మంచి పాలన కాళహస్తికి ఇవ్వాలని చెప్పి ఏ రకంగా అయితే మా నాన్న గోపాలకృష్ణారెడ్డి గారు చేశారో ఆ రకంగా విత్ హైటెక్ దానికి అనుగులు అద్దుతూ, అట్లనే ఎప్పుడైతే మీరు తిరుమల పోయారు కదమ్మా, మీరు తిరుమల పోయిన వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయిన వెంటనే కారు కొండ మీద పోయిన వెంటనే అబ్బా స్వామి గారికి వచ్చాం, 2 చేతులు ఆటోమేటిక్ వచ్చి అనుకుంటే ఒకసారికి కాళహస్తి వచ్చాను అబ్బా అనుకుంటారు. ఆడ అబ్బా అని ఇటు పెడతారు, ఇక్కడే ఓవర్ నాయన అని పెడతారు. రోడ్లు గుంతలు వచ్చిన వెంటనే ఇక్కడ బ్యానర్లు, అక్కడ బ్యానర్లు, ఈడ మొక్కలే ఉంటాయి. ఇక్కడ శివుడిని ఎక్కడ చూస్తారు? కాబట్టి ఇవన్నీ బ్యానర్స్ కూడా బ్యాన్ చేస్తాను. నో బ్యానర్స్ విల్ బి అలౌడ్ ఇన్ టెంపుల్ టౌన్. లెట్ ఇట్ బి మై బ్యానర్ ఆర్ లెట్ ఇట్ బి దేర్ బ్యానర్. నో బ్యానర్స్. ఎక్కడ కూడా ఫ్లెక్సీలు బ్యానర్లు ఉండకూడదు, బ్యాన్ చేస్తా. మొత్తం శివమయం అంతా కూడా మీరు వచ్చిన వెంటనే ఏ రకంగా తిరుమలలో మీకు ఫీలింగ్ వస్తుందో, ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు బ్రహ్మాండంగా ఆహా వీళ్ళు పాలన మారిన తర్వాత దేవుడు కూడా తిరిగి వచ్చినాడు ఆయన పైనుంచి బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు, ఏమి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి ఒక ఆలోచనతో ఒక భక్తుడి మనోభావాలు వాళ్ళు దృష్టిలో పెట్టుకొని
ఏ రకంగా మీరు ఎయిర్పోర్ట్లో ఎక్కేటప్పుడు ఫ్లైట్ ఎక్కేటప్పుడు బోర్డింగ్ కార్డు తీసుకొని ఫ్లైట్లో ఎక్కి దిగి ఈజీగా ఉంటుంది సబ్జెక్టు. అదే రకంగా ఇక్కడ పోయిన వెంటనే బ్రోకర్లు గీకర్లు దందాలు దరాలు ఎవరు లేకుండా ఫ్రీగా పోయేటట్టు చేస్తా. అలానే ఫ్యాక్టరీలు అందరూ కూడా మాటిస్తూ ఉన్నాం. ఇట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇక్కడ కూడా ఈ 5 ఏళ్లలో ఎక్కడ కూడా మా వాళ్ళు పోయి ఫ్యాక్టరీల మీద అడగడం కానీ పన్ను అడగడం కానీ ఇవ్వడం కానీ ఏముండదు. దే కెన్ డూ హ్యాపీలీ. వాళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. టౌన్ వాళ్ళకు కూడా 4 ఈదుల్లో మాటిస్తూ ఉంటా. ఎవరు కూడా చందాలు వసూలు చేసిన వీల్లేదు, ఎవరు కూడా మీరు పన్ను కట్టడానికి వీల్లేదు. ఏ పార్టీ వాడు వచ్చినా సరే ఎవరు ఇబ్బంది పెట్టినా డైరెక్ట్గా వచ్చి మీ ఊరందు ఉంది, మీ ఇల్లు ఉంది, ఇక్కడికి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే ఆటోమేటిక్గా వాడిని యూజ్ చేస్తాం. తప్పకుండా ఈ రకంగా ఒక మంచి పాలన తెచ్చి చూపిస్తారు. మళ్ళా గోపాలన్న పాలన కాళహస్తిలో రాబోతుంది అది త్వరలో. సుధీరన్నతో సుధీరన్నతో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.